పిల్లల్ని ప్రేమించడం అంటే వాళ్ళతో ఉండడం. పిల్లలకు మనం చాలా ఇస్తుంటాం, బట్టలు, బొమ్మలు, స్కూల్ ఫీజులు. కానీ వాళ్ళకేం కావాలో మనం మర్చిపోతూ ఉంటాం. మన టైం కావాలండి వాళ్ళకు. గిఫ్ట్స్ గుర్తుండవు, కానీ మన టైం మాత్రం వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. టైం మన దృష్టిలో చాలా చిన్నది కావచ్చు, కానీ పిల్లల దృష్టిలో అదే ప్రేమ. మనం వాళ్ళతో ఉన్నదే వాళ్ళకు ప్రేమలాగే కనిపిస్తుంది. నాకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఈ ఆఫీస్కి రావడం, వెళ్ళడం, ఈవినింగ్ అయిపోవడం, టైర్డ్ అయిపోవడం, పాప ఏదైనా చెప్తే పట్టించుకోవడం, అలా ఉన్న చాలా గిల్టీగా అనిపిస్తుందండి. అందుకే ఈ బర్త్డేకి నేను ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా నా టైం మాత్రం నా పాపకి ఇవ్వాలి అనుకొని 2 days లీవ్ పెట్టేసి హ్యాపీగా పాపతోనే ఒకరోజు మొత్తం నా హ్యాపీనెస్ కోసం, నా మెమొరీస్ కోసం పాపతో కేక్ కట్ చేయించడం, డెకరేషన్ చేయడం అలా చేసుకున్నా. కానీ సెకండ్ డే మొత్తం పాపకి తను ఏది ఆడాలంటుంటే అక్కడ పిలుచుకోపోయి గేమ్స్ అది తనతో నేను కూడా చిన్నపిల్లల్లాగా ఆడడం అలా చేయడం వల్ల పాప చాలా ఎంజాయ్ చేసింది, హ్యాపీగా కూడా ఫీల్ అయింది. ఆ హ్యాపీనెస్సే పాప ఫేస్లో నేను చూడాలనుకున్నా. ఈ బర్త్డేకి నేనైతే సక్సెస్ఫుల్గా నా పాపకు ఆ గిఫ్ట్ ఇచ్చేసిన. మీరు కూడా మీ బిజీ లైఫ్ కొంచెం తాళం వేసి పిల్లలకి కొంచెం స్పేస్ ఇవ్వండి, టైం ఇవ్వండి వాళ్ళకి. అప్పుడే మన ఆ ప్రెజెన్స్ వాళ్ళకి తెలుస్తుంది. మనకు ఏది కావాలన్నా కొనిచ్చొక మనిషి ఉంది అనుకోకుండా ఒక ఎమోషనల్ సపోర్ట్గా అమ్మ ఉన్నారు అని తెలుస్తుంది వాళ్ళకి. సో అది ఇవ్వటం నేర్చుకోండి.